సరిత బస్సు రావట్లేదేంటే? ఏమో రంగమ్మత్త, వస్తుందిలే, వచ్చే టైం అయిందిలే, ఆగు. రంగమ్మ పిన్ని, సరిత ఏంటి మీరిద్దరు ఇక్కడున్నారు? మేమా పనుండి వచ్చామే. ఏంటే సావిత్రి నువ్వెక్కడున్నావు? అయ్యో నీకు చెప్పడం మర్చిపోయాను రంగమ్మ పిన్ని, మేమిక్కడే పక్కనే ఒక ఇల్లు కొనుక్కున్నాం. నీకు తెలీదా ఆ విషయం? ఏంటి ఇల్లు కొనుక్కున్నారా? మరేంటమ్మా సావిత్రి, మాట మాత్రమైనా చెప్పకపోయావు? కనీసం ఇంట్లోకి వెళ్ళేటప్పుడైనా పిలిచావు. ఒక తాంబూలం ఇస్తే నీ సొమ్మేమన్నా అరిగిపోతుందా ఏంటి? అలా అని కాదు రంగం పిన్ని, చాలా సింపుల్ గా చేసేసుకున్నాం, ఏమనుకోకు. ఈసారి పిలుస్తానులే. వద్దులే అమ్మ, అయినా మాలాంటి వాళ్ళని ఏం పిలుస్తావులే నువ్వు. అబ్బా ఊరుకోండి పిన్ని, ఇంకా చాలు గాని. సర్లే, ఎలాగూ ఇక్కడ వరకు వచ్చారుగా, 10 అడుగులు వేస్తే మా ఇల్లు, రండి చూద్దురు గాని. వద్దులే, ఈసారి ఎప్పుడైనా వస్తాంలే. నాకు తెలీదు, రావాల్సిందే. సరిత నువ్వు కూడా రా. పదవే రంగమ్మత్త, చూద్దాంలే, బస్సు రావడానికి ఇంకా అరగంట ఉందిగా. సరే వస్తానులే, పద. ఇదే పిన్ని గారు మా ఇల్లు, ఎలా ఉంది? అబ్బా సావిత్రి అదిరిపోయిందే మీ ఇల్లు. ఎంత అయిందే? ఇదే మొత్తం 60 లక్షలు అయిందే, స్థలంతో పాటు కలిపి. ఏంటి 60 లక్షలా? ఒసే అదేదో మన ఊర్లోనే ఒక 20 సెంటు కొనుక్కుని కట్టుకోవచ్చు కదవే, 40 లక్షలతో పోయేది. ఎందుకే 60 లక్షలు పోసారు దండగ్గా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా పిన్ని, పెద్దిల్లుంటే బాగుంటుందని ఆయనే వద్దన్నా పట్టుబట్టి కొన్నారు. సరేలే అమ్మ, అయినా మీ డబ్బున్నోళ్ళు ఎన్నైనా కొంటారులే, మాకెందుకులే మధ్యలో. అబ్బా ఊరుకో పిన్ని, ఇది మేము ఈఎంఐ మీదే తీసుకున్నాంలే, సొంత డబ్బులు కాసినో కూసినో వేసుకుని. అబ్బా సావిత్రి ఇల్లు అదిరిపోయిందే, కొంటే ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలి. సరే సర్లే, ఇంకా ఇల్లు బయట చూసింది చాలులే, లోపలకు కూడా రండి చూద్దురు. లోపలికి వచ్చి చూసేంత టైం లేదులేవే, మాకు బస్సు టైం అయింది, ఈసారి వస్తాంలే. రంగమ్మత్త చూద్దామే ఎలా ఉంటుందో. నువ్వు నోర్ముయ్, అన్నిటికీ అలా ఎగబడబాక. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈసారి వస్తాంలేవే సావిత్రి, ఏమీ అనుకో మాకు. సరే సరే గాని ఏమైనా మంచినీళ్ళైనా తాగెళ్ళండే, ఎండను పడి వచ్చారు. ఆహా వద్దులే అమ్మా, ఇందాడే థమ్సప్ తాగాంలే బస్ స్టాండ్ లో, చెరో 20 రూపాయల బాటిల్. సరే పిన్ని, ఈసారి మాత్రం తప్పకుండా రండి, సరేనా? అలాగే, ఈసారి నువ్వు పిలవకపోయినా వస్తాంలే. చూస్తావేంటే, పదవే సరిత, బస్సుకు టైం అయింది. సరే పదవే రంగమ్మత్త. అయినా సరిత ఇల్లు 60 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారా? ఎక్కడ ఏళ్ళకి 60 లక్షలు? ఏమోనే రంగమ్మత్త, నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ సావిత్రి చూస్తేనేమో ఏమి జాబు చేయదు, పని చేయదు. మొగుడు చూస్తేనేమో నెలకు 20,000 సంపాదిస్తాడు. ఎట్లే అంత కాస్ట్లీ ఇల్లు ఎలా కొనుక్కున్నారే వాళ్ళు? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవడు పని చేస్తే అసలు భయం ఉన్నట్టు. ఏమోనే రంగమ్మత్త, ఏం మాయా మతలబులు చేశారు. నాకు తెలిసి ఈ సావిత్రి ఎవరినైనా బుట్టలో వేసుంటుందమ్మా, లేకపోతే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అంతే అంటావా రంగమ్మత్త? 100కి 100% కరెక్టే నేను చెప్పేది. ఎవరినో బట్టిందమ్మా, లేకపోతే ఇంత డబ్బు ఎట్టా సంపాదించిద్ది? అంటే ఏ మహానుభావుణ్ణి బట్టిందో ఏందో, అడి డబ్బులన్నీ దొబ్బుతుంది పాపం. నిజమేనే రంగమ్మత్త, ఎవరో ఆ బకరాగాడు. సరేనే, ఇల్లు కొన్నారు బానే ఉంది, చేతికి చూడవే, అటు డజను ఇటు డజను బంగారపు గాజులేసింది, మెళ్ళో ఏమో ముత్యాల దండేసింది. పిల్ల మాత్రం కిలకిల్లాడిపోతుంది. అంత ఏడు నుంచి వస్తున్నాయో ఏమోనమ్మా. ఏమోనే రంగమ్మత్త, ఇంకా ఎటు నుంచి సంపాదిస్తుందో ఆ పైవోడికే తెలియాలమ్మా. మనం ఎన్ననుకుని ఏమి ఉపయోగం? అయినా పరుల సొమ్ము పాము వంటిదంటారు చూడు, ఆ ఇల్లేమీ నిలబడదు.
అంతే అంటావా? అంతేనే, ఎట్టా వచ్చింది అట్టా పోద్ది. ఇది ఇప్పుడు ఎవరినో పట్టింది, బుట్టలో వేసుకుంది. ఆడి పెళ్ళాం పిల్లలు ఉసురు దీనికి తగలకుండానే పోతాయ్యా? ఖచ్చితంగా ఉసురు తగిలిద్దమ్మా దీనికి. అవునవును, నిజమే. ఇదిగో పంకజం, ఇది విన్నావా? చెప్పారా ఎవరైనా నీకు? ఏంటే వదినా, తెలీదు, చెప్పు. అది అది కాంతమ్మ కోడలు లేదు, సావిత్రి. సావిత్రి సావిత్రి వాళ్ళు పక్కూర్లో ఇల్లు కొనుక్కున్నారే. ఏంటి? అవునా? మొన్ననే కనపడింది వదినా, మాట మాత్రం చెప్పబోయిందే. అమ్మో అమ్మో, ఎంత పెద్ద ఇల్లు అనుకున్నావు? 60 లక్షలంట. ఏంటి 60 లక్షలా? అంత పెట్టి ఎలా కొన్నారే? అంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమోనే, నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు ఎంత బాగుందోనే. ఈసారి పక్కూరు వెళ్ళేటప్పుడు నిన్ను కూడా పిలుస్తాను రా, కావాలంటే చూపిస్తా. సావిత్రి మన పక్కింటి సుబ్బారావుని బుట్టలో వేసిందంట. ఆ మాట ఈ మాట నా చెవిన పడిందే. నేనప్పుడు నమ్మలేదు. సావిత్రి మంచిదే కదా అనుకున్నాను. ఇప్పుడు 60 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారంటే అర్థం అవుతుంది సావిత్రి నిజంగానే ఎవరినో బుట్టలో వేసిందని. ఏంటేంటేంటి, సుబ్బారావునా? అయినా ఆడికి ఏం పుట్టిందే? బాగానే ఉంటదిగా పెళ్ళం, ఎర్రగా బుర్రగా. ఏమోనే, కలికాలం జనాలు ఎట్టున్నారో చెప్పలేకపోతున్నాం. నిజమేనమ్మా, నేను సరితాతో అన్నా కూడా అదెవరినో బుట్టలో వేసింది, లేకపోతే అంత పెద్ద ఇల్లు ఎట్టా కొంటారని. నిజమే అయితే. చిచ్చి, సంపాదన కోసం ఎంతకు తెగించారే, సిగ్గులేని జన్మ. అయినా అదంతా చేస్తుంటే కాంతమ్మ ఏం చేస్తుందే? అది నా కోడలు అయ్యుంటేనా ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేదాన్ని. ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేదాన్ని. అందరూ మనలాగా ఉండరుగా వదినా. అది కూడా కోడలకి సపోర్ట్ చేసిందేమో, డబ్బులు వస్తాయని ఎవడకు తెలుసు. అంతేనమ్మా, ఆ కాంతమ్మ కూడా ఏమీ తక్కువ కాదు, తెలుసుగా. 20 ఏళ్ల నుంచి చూస్తున్నా దాన్ని. పెంట మీద రూపాయి ఏరుకునే రకం. అమ్మో, అర్జెంటుగా ఈ గుమ్మడికాయ ఎత్తుకెళ్ళి దూలానికి కట్టాలి. అసలే ఆ రంగమ్మ కళ్ళు, సరితా కళ్ళు మంచి కాదు. వాళ్ళేమీ చూసినోళ్ళు చూసినట్టుండ్రు. ఆ ఊర్లోకి పోయి పంకజానికి ఊదుతారు. నాకు తెలుసుగా వాళ్ళ విషయం. అర్జెంటుగా నరదిష్టి బొమ్మలు తెప్పించి ఇంటికి కట్టాలమ్మా. ఈ గుమ్మడికాయతో దిష్టి తీసి పడేయాలి. నరదిష్టికి నాపరాళ్ళైనా పగులుతాయి అంటారు. నిజమే, ఎంత దిష్టి కొట్టి సచ్చారో ఏమో నా ఇంటికి. అమ్మో దేవుడా, ఈ ఇంటికి ఏం కాకుండా చూడయ్యా తండ్రి.